ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. ఈ రోజు అయితే మనం ఆల్విన్ కాలనీ ఫేజ్ 2 కుకట్పల్లి దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకి ఒక రెడీ టు మూవ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. సో మీకు లొకేషన్ ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే భవ్యాస్ తులసివనం ప్రాజెక్ట్ ఉంది కదా, జస్ట్ బిసైడ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయితే ఉందండి. సో నేను ఇప్పుడైతే మీకు లొకేషన్ అంతా చూపిస్తాను అండ్ మోడల్ ఫ్లాట్ కూడా మీకు ఒకటి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది సైట్ విజిట్ రావడానికి ముందే అసలు ఎలా ఉంది, లొకేషన్ ఎలా ఉంది, ఫ్లాట్ మోడల్ ఎలా ఉంది అనేసి. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 700 స్క్వేర్ యార్డ్స్ ప్లస్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. జిహెచ్ఎంసీ పర్మిషన్ కూడా వచ్చేసింది అండ్ ఇట్స్ ఇన్ రెడీ టు మూవ్ స్టేజ్ అనమాట. అండ్ ఈచ్ ఫ్లోర్కి కూడా 4 ఫ్లాట్స్ ఉంటాయి, టోటల్ 20 ఫ్లాట్స్ ఉన్నాయండి. అండ్ కొంతమంది అయితే ఇంటీరియర్ వర్క్ కూడా చేయించేసుకున్నారు. నేను ట్రై చేస్తాను ఆ ఫ్లాట్ కూడా మీకు చూపించడానికి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి ఆ మోడల్ ఫ్లాట్ అండ్ వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకున్న ఫ్లాట్ కూడా నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళేసి ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడంతా చూసుకోవచ్చు, కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా ఉందండి. ఆల్రెడీ పీపుల్ స్టే చేస్తున్నారు. సో నేను మీకు చూపించబోయే బిల్డింగ్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది. మనకి జస్ట్ ఒక 20 డేస్ లోపే వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఇదేంటంటే మనకి జిహెచ్ఎంసీ పర్మిషన్తో ఉంది అండ్ G+5 ఫ్లోర్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది పార్కింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్కింగ్ దగ్గరే సెక్యూరిటీ రూమ్ కూడా వస్తుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఉందండి అండ్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఆపోజిట్లో స్టేర్ కేస్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఆల్రెడీ రెడీ అయిపోయి అండ్ మీకు గృహప్రవేశం అయిపోయిన ఫ్లాట్ చూపిస్తాను. ఇంటీరియర్ వర్క్ కూడా అయిపోయింది, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో మీకు ఇంటీరియర్స్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అండ్ స్కెలిటన్ ఉంటే ఎలా ఉంటుంది అనేసి. నేను మీకు స్కెలిటన్ మోడల్ కూడా నేను ఒకసారి ఎండింగ్లో చూపిస్తాను. ఇదైతే 1600+ SFT దండి. స్కెలిటన్ మోడల్లో మీకు 1440 SFT ఇది చూపిస్తాను నేను. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇది బాల్కనీ వస్తుంది. హాల్కి ఆపోజిట్లోనే మనకి బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ నుండి వ్యూ అనేది మీకు ఇలా ఉంటుంది అనమాట. పక్కనే భవ్యాస్ తులసివనం ఫేజ్ 2 అని చెప్పాం కదా, అది ఆ లొకేషన్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఒకటి ఇస్తారు. సో ఒక బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది ఉండదండి, ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇందులో మనకి ఆల్రెడీ షెల్ఫ్స్ కూడా కంప్లీట్ చేశారు. సో దానికి మనం ఇంటీరియర్ వర్క్ అనేది మనం చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది విత్ వాష్రూమ్ వస్తుంది. సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి నో వాష్రూమ్ అండి. సో ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, అందులో మనకి విత్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియా, బాల్కనీ అండ్ 2 బెడ్రూమ్స్ చూసాం కదా. సో ఇందులోనే మనకి పూజా రూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్పేషియస్గానే ఉంది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కిచెన్ బాగా నచ్చింది. మేబీ వాళ్ళు ఇంటీరియర్స్ చేయించుకోవడం వల్ల నాకు నచ్చిందేమో అనిపిస్తుంది, బట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఓపెన్ కిచెన్ లాగా వాళ్ళు చేసుకున్నారండి. స్ట్రైట్ ప్లాట్ఫామ్ వచ్చేసింది, విత్ యూటిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ వాషింగ్ ఏరియా చాలా బాగా ఇచ్చారు. అండ్ డైనింగ్ ఏరియా కూడా స్పేషియస్గానే ఉంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి షెల్ఫ్స్ ఉన్నాయి అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారు మనకి. సో ఈ ఫ్లాట్ చూసారు కదా, ఇప్పుడైతే మనం వెళ్ళేసి ఒక స్కెలిటన్ మోడల్ ఫ్లాట్ చూద్దాము. అది వచ్చేసి మనకి 1440 SFTలో ఉంటుంది. మనకి ఎంటర్ అవ్వగానే ఇదంతా లివింగ్ ఏరియా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఇచ్చారు మీకు. సో ఆల్ ఆర్ 3 BHKs అండి. సో ఈ లివింగ్ ఏరియా కానుకొని మనకు ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. ఈ బాల్కనీ నుండి వ్యూ అనేది ఇలా ఉంటుంది మీకు. సో ఇందులో కూడా మనకి 3 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చేసారండి. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట, విత్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇందులో నో వాష్రూమ్. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుంది, ఇది కూడా విత్ షెల్ఫ్స్ ఇచ్చారు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా. నేను వాష్రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుంది పూజా రూమ్ అండి. పూజా రూమ్ ఇందులో కూడా సపరేట్గా వస్తుంది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట, స్ట్రైట్గా ఇచ్చారు మనకి, విత్ యూటిలిటీ ఉంది. ఇది కూడా మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది విత్ డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, విత్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేస్తుందండి. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.